జగన్ ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు. జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఈ రకంగా పనిచేసే గిగ్ వర్కర్స్ అందరూ కూడా సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయబోతా ఉన్నారు. ఎందుకు ఈ సమ్మె చేయవలసి వస్తుంది అంటే గత 6 నెలల నుంచి ఈరోజు స్విగ్గీ, జొమాటో యాజమాన్యాలన్నిటికి కూడా మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే కలెక్టర్ గారిని, అలాగే లేబర్ ఆఫీసర్లు కూడా మీటింగ్లు వేయమని చెప్పేసి అడిగాం. మీటింగ్లు కూడా వేశారు. ఆ మీటింగ్లకి స్విగ్గీ యాజమాన్యం కనీసం రాలేదు. జొమాటో వాళ్ళు వచ్చి మేము పరిష్కారం చేయమని చెప్పేసి చెప్పారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు రైడర్స్ అందరూ కూడా స్ట్రైక్లోకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు రైడర్స్ అడుగుతుంది ఏంటి, గత సంవత్సరం ఇచ్చే రేట్లు ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం బేస్ పేరు 30 రూపాయలు ఇమ్మంటున్నాం. పక్కనే ఉండే శ్రీకాకుళంకి ఏమి 25 రూపాయలు ఇస్తారు, విశాఖపట్నంకి 20 రూపాయలు ఇస్తారట. ఇది ఎంత అన్యాయం అండి. అంటే శ్రీకాకుళంతో పోలిస్తే విశాఖపట్నంలో మనిషికి అయ్యే ఖర్చులు తక్కువ ఎక్కువ? అక్కడ రెంట్ 3,000 నుంచి 5,000 ఉంటే ఇక్కడ 10,000 నుంచి 15,000 ఉంటాయి. మరి అటువంటి ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉండేటప్పుడు ఇక్కడ రేట్లు ఎక్కువ ఉండాలి. అందుకే బేస్ పేరు ఈరోజు 30 రూపాయలు ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రెండోది, గతంలో కిలోమీటర్ ఏదైతే పీక్ టైంలో 10 రూపాయలు, నాన్ పీక్ టైంలో 12 రూపాయలు ఇస్తామన్నారో ఇప్పుడేమో 6 రూపాయల నుంచి 4 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎప్పుడైనా జీతం పెంచాలి, ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడే స్విగ్గీ యాజమాన్యం, జొమాటో యాజమాన్యం రేట్లు తగ్గించి ఇచ్చే పరిస్థితుంది. ఈరోజు కనీసం ఒక రైడరు ట్రిప్ వేయడానికి 10 కిలోమీటర్లు వెళ్తే ఆయన కనీసం పెట్రోల్కి అయ్యే ఖర్చు కూడా ఈరోజు 20 రూపాయలు సరిపోవట్లేదు. అంటే 1 కిలోమీటర్ 2 రూపాయలు ఇచ్చే పరిస్థితుంది. కాబట్టి అందుకని చెప్పేసి ఈరోజు బేస్ పేరు పెంచమంటున్నాం, కనీస ధరలు పెంచమని అడుగుతున్నాం. అలాగే పీక్ తప్పనిసరిగా ఈరోజు గిగ్ అంటేనే కంపల్సరీ కాదు, నేను నాకు ఇష్టం వస్తే ఆన్ చేసుకోవచ్చు లేదా ఆపివచ్చు. మరి అది కాకుండా ఈరోజు ఇన్సెంటివ్ 175 రూపాయలు ఇస్తాం, మేము 12 గంటలు పని చేయమని అడుగుతున్నారు. లంచ్ టైంలోను, డిన్నర్ టైంలో. కనీసం డిన్నర్ టైంలో, లంచ్ టైంలో టీ తాగడానికి కూడా టైం లేకుండా ఈరోజు ఆర్డర్ వస్తే తీసుకెళ్ళి ఇవ్వాలి. 1 నిమిషం లేట్ అయితే పెనాల్టీ వేస్తారు. ఏదైనా నాకు ఇష్టం లేదు నేను వెళ్ళాలంటే డిలే చేస్తే దానికేం చేయరు. అక్కడ ఎవరైనా కస్టమర్ అయినా కొట్టినా పట్టించేసుకోరు. ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు, ఆక్సిజన్ టవర్లో సంఘటన జరిగింది, ఈరోజు డైమండ్ పార్క్ దగ్గర సంఘటన జరిగింది. ఇన్ని జరుగుతున్నా ఈరోజు స్విగ్గీ యాజమాన్యం కానీ, జొమాటో యాజమాన్యం కానీ పట్టించేసుకునే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఈరోజు భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు సుప్రీంకోర్టు, ఈరోజు అలాగే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మినిమం గ్యారెంటీ ఇమ్మని చెప్పేసి, కాబట్టి దాన్ని కూడా అమలు చేయట్లేదు. కాబట్టి అందుకని వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి రేపు 20వ తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. 22వ తారీఖున సోమవారం నాడు విశాఖ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. బుధవారం నాడు 24వ తారీఖున అన్ని ఎమ్మెల్యేల దగ్గర కూడా ధర్నాలు చేయబడుతున్నాం. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా మీరు ఎన్నిక ముందు మేము అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు రైడర్స్గా పనిచేసిన వాళ్ళందరూ డిగ్రీలు, పీజీలు చదువుకొని ఈరోజు కోవిడ్ టైంలో కూడా ప్రజల అవసరాలు తీర్చడానికి ఈరోజు రైడర్స్ పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి రైడర్స్కి ఈరోజు కనీసమైన ఉద్యోగ భద్రత కల్పించడం పక్కన పెడితే, గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వకపోతుంటే కనీసం ఇక్కడుండే యాజమాన్యాలపైన ఇక్కడుండే అధికార యంత్రాంగం ఏమాత్రం జోక్యం చేసుకోవట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఎవరి పక్షాన్ని ఉంటారో చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి. కాబట్టి రేపు జరిగే బంద్లో ఏదైనా ఘటనలు జరిగితే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.